ఇన్ సర్చ్ ఆఫ్ సిఎన్ టార్. అక్కడెక్కడో కనిపిస్తుంది అటు సైడ్, చూడాలి ఎటు నుంచి కూడా. మ్యాప్ పెట్టుకుందాం అనుకున్నా కానీ అమ్మ మ్యాప్ పెట్టుకొని పోతే మళ్ళీ కొత్త ముందు డైరెక్ట్ తీసుకోపోతుంది. మనమే ఎక్స్పెరిమెంట్ చేయాలి కదా, నేర్చుకోవాలి కదా అన్నట్టు మ్యాప్ పెడతలేదు. అటు కూడా డిజెంట్లో లేక్ ఉన్నట్టుంది. ఆ లేక్ నుంచి సిఎన్ టవర్ పోవచ్చు. వెస్టిన్ అంట, వెస్టిన్ హార్బర్ క్యాస్టర్ సంథింగ్ ఏదో ఉంది. బా ఇవాళ ఇంకా సన్న జాకెట్ వేసుకోవచ్చు, ఉడకపోతుంది. ఆయన అఫ్కోర్స్ థర్మల్ వేసుకున్నా. బేస్ట్ ఇటు అందరు రన్నింగ్ చేస్తూ ఉంటారు. ఇటు కూడా లైక్ ఇటు కూడా లేక్ వ్యూ ఉంది. ఇక్కడ రెడ్ సిగ్నల్ పడితే రైట్, మనకు ఫ్రీ లెఫ్ట్ పెట్టినా ఇక్కడ ఫ్రీ రైట్, అట్లా ఫ్రీ రైట్ వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే ఇటు అన్ని రైట్ సైడ్ వెహికల్స్, అంటే రైట్ సైడ్ నుంచే పోవాలి. ఎప్పుడు మనం వెహికల్ నడిపిన రైట్ సైడ్ నుంచే నడపాలి. సో సిగ్నల్ ఉన్నా కూడా ఫ్రీ రైట్. పెడెస్ట్రియన్ కోసం మాత్రం 100% అవుతారు. మళ్ళీ కాదు హారన్లు అస్సలు కొట్టరు. హార్డ్లీ మీకు ఎన్ని హారన్స్ వినబడ్డాయి చెప్పు. ఇంత పెద్ద వీడియోలో హార్డ్లీ మీకు ఎన్ని హారన్స్ వినబడ్డాయి? అసలు వినబడాయి. అన్లెస్ అంటిల్ ఎవడన్నా అవతల వాడు మిస్టేక్ చేస్తే హారన్ కొడతారు. ఒకవేళ వాడు మిస్టేక్ వేయాలంటే వాడు వచ్చి ఏంద్రాబాయ్ హారన్ కొట్టాను అడుగుతాడు. అట్లుంటుంది. సో అది కాకుండా ఇన్ సర్చ్ ఆఫ్ సిఎన్ టవర్, ఇట్ ఈస్ బిగ్ వే. దూరం పోవాల్సి వస్తుంది. ఇంత దూరం ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు బేసిక్గా. చూద్దాం. ఎవ్రీథింగ్ గోస్ గావ్, మంచి వ్యూ వస్తుంది. ఎవ్రీథింగ్ గోస్ వెల్ అని ఇంగ్లీష్ రాకుంటే రాదని చెప్పాలి. అడ్డమైన ఇంగ్లీష్ మాట్లాడొద్దు నా లెక్క. ఓకే నా ఫ్రెండ్స్. సో రైట్ సైడ్ పోవాలి ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ దగ్గరలో ఉన్నట్టయితే ఏం కనిపిస్తలేదు. బట్ లెట్స్ యాక్చువల్లీ మనం రైట్ పోవాలి. కార్ వాడు ఆగిండు, అందుకని మనం ఆగినాం. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఎయిర్పోర్ట్ ఉంటుంది. దానికి బోట్లో పోవాలి, లేదా టన్నెల్ ఉంటుంది ఒకటి. టన్నెల్ కిందికి వెళ్ళి పోవాలి. అది ఫ్రీ, అంటే బోట్ ఫ్రీ. యాక్చువల్లీ రోడ్ మీద సైకిల్ పోవచ్చో లేదో తెలియదు. మన అన్ని ఎక్స్పెరిమెంట్లే. ఇప్పుడు కొత్త వచ్చినాం కాబట్టి అన్ని ఎక్స్పెరిమెంట్లే. ఎందుకంటే ఇంకా మనోడు కనిపిస్తలేడు. సిఎన్ టవర్ ఏడున్నదో తెలుస్తలేదు. ఇంతకుముందు దూరం నుంచి కనబడ్డాడు కానీ ఇప్పుడు కనిపిస్తలే. సో మనం నాకు తెలిసి నెక్స్ట్ ఓకే చూద్దాం ముందుకు పోయి. యా అర్థమైపోయింది, ఎక్కడికి వచ్చినా అర్థమైపోయింది. ఇప్పటిదాకా ఒక పెద్ద కన్ఫ్యూజన్ ఉండే, ఇప్పుడు లేదు సార్. ఇప్పుడు వెళ్ళిపోతుంది సార్. అర్థమైంది సార్ నాకు. సార్ తిరుగుతా అర్థమైపోయింది. పెద్ద కన్ఫ్యూజన్ ఏమి ఉండదు. ఈవెన్ మ్యాప్ వాడినా వాడకపోయినా పెద్ద కన్ఫ్యూజన్ ఉండదు సార్. సో సిగ్నల్ కోసం వెయిట్ చేస్తున్నా. మీకు ఊబర్ ఈట్స్ వాళ్ళు మస్తు మంది కనిపిస్తారు చూసిరా, స్టూడెంట్స్ అందరు. బట్ వస్తే మంచిగా వస్తాయి చెప్పినా కదా, లేకపోతే అస్సలు రావు. అసలు రావంటే తక్కువ వస్తాయి. అంటే వాడు గంట కష్టపడితే ఒక్కొక్కసారి 2-3 అవర్స్కి $10 కూడా వస్తాయి అన్నమాట. అదే ఫిక్స్డ్ జాబ్ అయితే అవర్లీ 16.55 అవర్స్ కదా. సో ఈ డెలివరీ జాబ్స్లలో అవర్లీ ఇంత అని చెప్పలేము. ఎందుకంటే నువ్వు చేసే డెలివరీ టైంని బట్టి మినిమం వచ్చేసి $3.35 లైక్ $4 వేసుకోండి మినిమం. సో ఆ డెలివరీ అయిపోయినకి మినిమం హాఫ్ అన్ అవర్ పట్టిన గంటకి $8 అట్లా వస్తుంది. కార్లలో వేసేటోళ్ళకి మరి ఎట్లా వస్తుంది తెలియదు. ఫ్యూచర్లో ఒక మంచి కార్ కొని డెలివరీస్ అయితే ట్రై చేయాలి. ఫాస్ట్గా అనిపిస్తుంది ఏది చేసినా. అదే మన ఇండియాలో వేయాలంటే దేనికైనా నా మూసి ఫీల్ అవుతారు అబ్బాయి. ఎందుకో తెలియదు. మన కారుని మనం ఊబర్ వేయాలన్నా అరే నువ్వు బిజ్ చేస్తున్నావు అంటారు. కానీ అరే సొంత కాల్లో వాడు బిజినెస్ చేసుకుంటున్నాడు ఇవ్వడు అన్నాడు. సో సిగ్నల్ పడ్డది, పోతున్నా. కదా. సో అందుకే ఇక్కడికి వస్తే మీకు ఆ ఫ్రీడమ్ ఉంటుంది. ఏ జాబ్ అనే చేస్తే ఫ్రీడమ్ ఉంటుంది. ఏ జాబ్కైనా అంత రెస్పెక్ట్ ఇస్తారు బేసిక్గా.
ఆ రెస్పెక్ట్ చాలు సార్. మనకు కావాల్సింది రెస్పెక్ట్. అంటే నువ్వు ఈ జాబ్ చేస్తున్నావు కాదు, సంపాదిస్తున్నావా లేదా. మళ్ళా మెయిన్ థింగ్ ఏం తెలుసా, ఇక్కడికి వచ్చిన తర్వాత లైక్ యూట్యూబ్లలో చూస్తాం కదా, కపుల్స్ ఎంత మంచిగా ఉంటారు, మంచిగా అంటే అన్యోన్యంగా ఉంటారు. ఎందుకంటే ఇక్కడ ఎవ్రీథింగ్, ప్రతి పని షేర్, ఈవెన్ గోళ్ళు అడుగుడు కూడా షేర్ చేసుకుంటారు. దే విల్ షేర్ ఎవ్రీథింగ్. ఎందుకంటే ఇద్దరు జాబ్ చేసి వస్తారు, ఇద్దరు కష్టపడతారు. సో హౌస్ వైఫ్స్కి వేరనుకోండి. మామూలుగా అరే సిఎన్ టవర్ రైట్ సైడ్లోనే ఉంది, ఒక్క నిమిషం పోయి. ఆల్రెడీ మనం సిఎన్ టవర్ దగ్గరకు వచ్చేసినాం. ఆ నుంచి నేను లెఫ్ట్ పోవాలి. ఈయనే ఉంది సిఎన్ టవర్, వచ్చేసాం సార్. చూద్దాం, సిఎన్ టవర్కి వచ్చినాము. ఇక్కడ లెఫ్ట్లోనే ఉంది. ఇటు నుంచి పోతా, నడుచు కూడా పోతా. ఇట్లా పడితే అట్లా సిగ్నల్ బ్రేక్ అయ్యదు. కాకపోతే సైకిల్ చిన్న సైకిల్ కాబట్టి వెయిట్ చేయొచ్చు, పోవచ్చు. రోజర్స్ సెంటర్ అనేది ఉంది. ఓకే, సిఎన్ టవర్కి పోవచ్చు. సిఎన్ టవర్కి వచ్చేసినాము, ఆల్మోస్ట్ వచ్చేసినాము. చూద్దాం ఎంత క్రేజీగా ఉంటుంది. నేను ఫస్ట్ టైం వచ్చినప్పటి నుంచి ఎప్పటి నుంచో పోదాం అనుకుంటున్నా, కానీ టైం కుదురుతలే. ఇవాళ పోతున్నా మొత్తానికి. సో సిగ్నల్ పడ్డది, వెళ్ళిపోవడమే. వచ్చేసాం సార్, సిఎన్ టవర్ దగ్గరకు వచ్చేసినాము. ఇంత పెద్దగా ఉంటుంది తెలుసా అసలు. అందరూ నీకు కెనడా టొరంటో చూపించారంటే నీకు సిఎన్ టవర్నే చూపిస్తారు. ఆ టవర్ చూసినావు అంటే కెనడియన్ నేషన్ టవర్ సంథింగ్ ఏదో ఉంటుంది సిఎన్ టవర్. మీకు అనిపిస్తుందా పెద్దగా? నాకైతే ఆహా దీనమ్మ జీవితం అన్నట్టుంది. నేను వీడియో తీస్తాను, మొబైల్లో కూడా వీడియో తీసి అది కూడా అటాచ్ చేస్తాను. లైక్ క్రేజీ ఉంది, క్రేజీ ఉంది. వండర్ ఐసే, వండర్ ఐసే. ఓ ఉండు ఉండు, ఇది ఆగొచ్చలేదు తెలియదు కానీ పక్క కాదు, వేరే లెవెల్ ఉందా సిఎన్ టవర్. ఏ ఆగబాయ్, ఇంత క్రేజీ ఉంది అంతా, వేరే లెవెల్ క్రేజీ ఉంది. సైకిల్ తొక్కలే, నేను నడిపిస్తున్నా, తొక్కితే కొడతారు పాత్ర మీద. ఎవరు లేనప్పుడు తొక్కొచ్చు, కానీ ఇంత టైంలో కొడతారు సార్. లిఫ్ట్ పోతుంది సిఎన్ టవర్కి. సో ఒక్కసారి సైకిల్ పక్క కాపి వీడియో తీస్తా. సిఎన్ టవర్ కనిపిస్తుందా? నన్ను నన్ను ఆహా ఎంత పెద్ద ఉంది. ఫ్లైట్ కూడా ఎంత చిన్న ఉంది కనిపిస్తుందా ఫ్లైట్? ఇది సిఎన్ టవర్, ఇట్లా చూడదు ఎంత పెద్ద. సో ఈ వీడియో నేను అటాచ్ చేస్తాను. ఎంత పెద్ద ఉంది విషయరా, క్రేజీ ఉంది, క్రేజీ అంటే క్రేజీ ఉంది. కింద వచ్చేసి అక్వేరియం, ఇది అక్వేరియం ఇది. సో ఇది రోజర్స్ కంపెనీ. అది స్విచ్ ఆఫ్ అయిందనమాట, బ్యాటరీ లేకుండా. ఇదిగో స్పైడర్ మ్యాన్, క్రేజీ కొట్టి చెప్పారు స్కూల్ పిల్లలు, స్కూల్ పిల్లలు. సో ఇక్కడ సిఎన్ టవర్, ఇది 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 అక్వేరియం, అది సిఎన్ టవర్. సిఎన్ టవర్ ఓనికి చూడు ఎంత పెద్ద లైన్ ఉందో. ఇట్లా పోవాలో తెలియదు. బా మొత్తానికైతే మనం సిఎన్ టవర్ మొదల దగ్గరకు వచ్చేసినాం. మొదలు ఇన్ ద సెన్స్ రూట్స్, తెలుసు కదా అంతా ఇంగ్లీష్. అక్వేరియం 9 to 11 వరకు ఉంటుందంటమ్మా. సో సిఎన్ టవర్ కిందికి, ఎగ్జాక్ట్లీ సిఎన్ టవర్ కిందికి వచ్చినా ఇవాళ. క్రేజీ అబ్బా, క్రేజీ. ఇది సిఎన్ టవర్ కింద ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మీకు సిఎన్ టవర్ చూపించాలి, అసలు సిఎన్ టవర్ అది అది సిఎన్ టవర్. ఎన్నిసార్లు అంటున్నాను సిఎన్ టవర్ అని? కెనడియన్ నేషనల్ టవర్. సో దీని గురించి ఏమన్నా, కెనడియన్ ల్యాండ్స్ ఇక్కడ మంచిగా కూర్చొని భోజనాలు చేయొచ్చు, భోజనాలు స్నాక్స్ తినొచ్చు. ఆడ ఎంట్రీ ఉంది హోటల్కి. మీకు అది
కనిపిస్తుందా పక్కకి అద్దంలా ఉందా, అది మొత్తం లిఫ్ట్. సో అంత పెద్ద ఉంది, సార్. ఇది ఏంది సార్, ఈ కట్టడాలు? రోజర్స్ ఉంటుంది, పెద్ద కంపెనీ రోజర్స్. ఏడో చూసిన రోజర్స్ అనే ఉంటుంది. సో అది స్టోరీ. మొత్తానికి క్రేజీ ఉంది కదా. ఈరోజు వీడియో నచ్చితే మీరు లైక్ చేసుకోండి అబ్బా. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఎవ్రీ టైం ఇంత మంచి వీడియోస్ అయితే రావు.